మనం ఇప్పుడే కదా ఉతికి పైన ఆరేసాం, అప్పుడే ఆరిపోయా? ఇవి నిన్నటివిరా. నిన్నటివా? ఇస్త్రీ చేస్తున్నారా? హెల్ప్ చేయి. అమ్మా పక్కన ఆర్డర్ ఉంది, వాడికి ఇస్తే వాడు ఐరన్ చేసి ఇస్తాడు కదా, మనమే ఉతుక్కొని మనమే ఐరన్ చేసుకోవాలా? మన పని మనం చేసుకోవడానికి కూడా పక్కనోడికి డబ్బులు ఇచ్చి ఎందుకురా చేయించుకోవడం? రా చేద్దాంరా. బబ్లు, అరే బబ్లు. బా తినేస్తుందిరా బాబు. ఏంటమ్మా? ఇవి తీసుకెళ్లి లోపల పెట్టినా కొంచెం. సర్లే. అబ్బా ఏంటి ఇన్ని గిళ్ళు నువ్వే తోవా? పని ఎవరు రాలేదా? పని ఆవిడ? మనకి పని ఆవిడ ఎక్కడదిరా, రోజు నేనే తోగుకుంటా ఇవన్నీ. ఇన్ని గిన్నెలు నువ్వు తోగుతున్నావా? ఆయన ఇన్ని గిన్నెలు ఎందుకు అవుతున్నాయి రోజుకి? మరి రోజు 3 టిఫిన్లు 4 కూరలు అంటే అవ్వవేరా? పైగా ఎవరికేం వేసి ఇచ్చినా నాకు బౌల్లో వేసి ఇవ్వు, స్పూన్లు ఇవ్వు అంటారు. అన్నీ కలిపి ఇన్ని అవుతాయి కదరా. సరే లోపల పెట్టు, లోపల పెట్టు. పబ్జీ ఆడదాం. ఏం చేస్తుంది అమ్మా? ఓయ్ ఏం చేస్తున్నావు? పూలు కడుతున్నా. దేనికి? పూజకి. ఉదయం పూజ చేసావు కదా? చేశాను. మళ్ళీ ఇదేంటి? సాయంత్రానికి. ఏంటి సాయంత్రం కూడా పూజ చేస్తారా? నేను చేస్తానురా, 2 పూట్ల చేస్తాను. అబ్బో నువ్వు కొంచెం హెల్ప్ చేయి. మన వాళ్ళు ఏం చేసుకో, లోపల పెట్టేసిరా. ఉదయం తినేస్తా పట్టుకుని. ఏమే వాటర్ పట్టరా కొంచెం. ఇవి తింటూ ఉండండి, టీ తీసుకొస్తాను. తీసుకోండి. ఇక్కడేం చేస్తున్నావురా? పద లోపలికి వెళ్దాం. పడుకోవా? రారా. అమ్మా కూర్చో 2 నిమిషాలు, ఇక్కడ కూర్చో 2 నిమిషాలు. చెప్పరా. అమ్మా ఆ వాకలేదు ఉదయం కొడుకోవచ్చు కదా, ఇప్పుడే కొడుకోవాలా? అంత అవసరమా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్ని పనులుంటాయిరా, ఇది కూడా అప్పుడే అంటే అవ్వదురా. అందుకే ఇప్పుడు వేసేసా. బాబోయ్ హౌస్ వైఫ్ అంటే ఏదో సినిమాలో చూపించినట్టు సీరియల్ చూస్తూ ఉంటారని ఎన్నెన్నో అనుకున్నాను కానీ, ఆహా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం నుంచి చూస్తే తెలుస్తుంది నువ్వు పడే కష్టం ఏంటో. అందరూ అలాగే అనుకుంటారురా. హౌస్ వైఫ్ అనగానే వంట చేసుకోవడం, టీవీ చూడడం, ఇంతే అనుకుంటారు. కానీ హౌస్ వైఫ్ అంటే ఒక బాధ్యతరా. అన్నిటికంటే పెద్ద ఉద్యోగం ఇది, తెలుసా? అవును, పొద్దునుంచి ఏంట్రా అంట్లు తవ్వుతుంటే పని మనిషి లేదా అంటున్నావు, వంట చేస్తుంటే పిగ్గిలు ఆర్డర్ చేద్దాం అంటున్నావు, ఐరన్ చేస్తుంటే లాండ్రీ వాడికి ఇవ్వాలా? అంటే ఆహా అది కాదమ్మా. ఇవన్నీ బయట ఇస్తే నెలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? డబ్బులు ఎప్పుడు పొదుపు చేసి వాడుకోవాలి నాన్న, అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు. మీ నాన్న ప్రతి నెల నాకు 10,000 రూపాయలు ఇస్తారా. ఆ 10,000 రూపాయలతోనే నెల ఖర్చులన్నీ జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఇల్లంతా గడుపుతాను. మీ నాన్న అడిగితే ఇవ్వరని కాదు, అడిగితే ఇంకో 10,000 అన్నా ఇస్తారు. ఆయన 50,000 ఇచ్చినా నేను ఈ 10,000లోనే ఖర్చు పెడతాను. పొదుపుగా చూసి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తెస్తాను. అలా పొదుపు చేయబట్టే ఈ ఇల్లు కట్టగలిగాం. అర్థమైందా? నానా, లైఫ్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మనకి చేతకాని పనులు అవతల వాళ్ళకి డబ్బులిచ్చి చేయించుకున్నా అది బాగుంటుంది, పద్ధతిగా ఉంటుంది. కానీ మనకి చేతనైన పనులు కూడా అవతల వాళ్ళకి డబ్బులిచ్చి చేయించుకున్నావనుకో, అది మన చేతకానితనం అవుతుంది. నువ్వు ఎక్కువగా ఆలోచించి ఏం కంగారు పడుకున్నానా? పెళ్ళైతే అన్నీ అలవాటైపోతాయి. ఎందుకంటే నేను నీ వయసులో అలాగే ఉండేదాన్ని. సరే పద, ఇంకా చాలా పనులున్నాయి. ఇంకేం పనులు ఉన్నాయి? మరి రేపు పొద్దున్న టిఫిన్కి పప్పు అవి రుబ్బుకోవద్దు. ఓరి బాబోయ్ నీకు నమస్కారం తల్లి.